హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్ష కలెక్షన్స్. ఈరోజు మన తెనాలి వైకుంఠపురం వచ్చేసామన్నమాట. తెలుసు కదా వైకుంఠపురంలో ఎవరుంటారు? మన వెంకటేశ్వర స్వామి ఉంటారు. వైకుంఠపురం ఎందుకు వచ్చాము అంటే నిద్ర చేయటానికి ఇక్కడికి వచ్చామన్నమాట. నిద్ర ఎందుకు అంటే మా బాబుకి 6th మంత్ ఈరోజే తగులుతుంది. సో అందుకే అమ్మ వాళ్ళ ఇంట్లో 6th మంత్ తగిలేలోపు నిద్ర చేయాలి. 6th మంత్ తగిలేటప్పుడు ఇంకా అత్తమామ ఇంట్లో కానీ ఇట్లా టెంపుల్లో కానీ చేయాలి. సో మేము టెంపుల్కి వచ్చేసాము. మా డాడీ మా బాబుని ఎత్తుకొని వస్తున్నాడు. వీడే నా విజయుడు. 3వ కాన్పులో మగపిల్లడు పుట్టాడు. ఫస్ట్ 2 కాన్పుల్లో 2 అమ్మాయిలు పుట్టారు. 3rd కాన్పులో వెంకటేశ్వర స్వామికి నా బాబుకి 11th మంత్ వచ్చిన తర్వాత నేను తలనీలాలు ఇస్తాను అంటే నాకు ప్రసాదించాడు వెంకటేశ్వర స్వామి. సో మా బాబుకి 11th మంత్ వస్తే మేమందరం మా ఫ్యామిలీ మొత్తం మా అమ్మ, మా నాన్న, నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మా బుడ్డోడు అందరం తలనీలాలు వెంకటేశ్వర స్వామికి తిరుపతి వెళ్ళి ఇవ్వాలి. ఇక్కడ కాదు, తిరుపతి మొక్క అనమాట. ఇదిగోండి, ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళటానికి అక్కడ ఒక పంతులు గారు ఉన్నారు కదా, ఆయన బొట్టు పెడతాను ఆగండమ్మ అంటే మా మమ్మీ, మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు, నాకు మేనమామ. సో బొట్టు పెట్టించుకుంటున్నారు. మా మమ్మీ మమ్మల్ని అడుగుతున్నారు, మీరు పెట్టించుకోరా అంటే మేము ఫస్టే పెట్టించుకున్నాం, నేను మా బాబు అని చెప్పేశాను. సో అంటే మేము పెట్టించుకుంటేనే కదా వీడియో తీయడానికి క్లియర్గా ఉంటుంది. సో మేము ముందే అలర్ట్గా ఉన్నాము, అంతా రెడీ అయిపోయి. సో ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మనం పూజ ఏదైనా బుక్ చేసుకొని ఉంటే ఆ పూజ కంప్లీట్ చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంకా రిటర్న్ అయిపోవచ్చు. ఈరోజు నార్మల్ డేస్ కాబట్టి అంత క్రౌడ్ ఏం లేదు, పైగా ఎర్లీ మార్నింగ్ కదా. ఇంకా మనకి సాటర్డేస్, సండేస్ కానీ ఏదైనా ఒకేషనల్ డేస్ అయితే మాత్రం చాలా క్రౌడ్ ఉంటారు ఇక్కడ. అండ్ ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్ విత్ గుడ్ వైబ్స్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. లోపల ఇలా మనం దర్శనం అయి కంప్లీట్ అయిన తర్వాత మిర్రర్ మనకంటే హైట్గా ఉందన్నమాట. టెంపుల్ చాలా మోడర్న్గా ఉంది ఇప్పుడు. అంటే ఫస్ట్లో కూడా బాగానే ఉండేది, బట్ ఇప్పుడు ఇలాగా ఇలా మన బుజ్జిబుజ్జి ఏనుగులు ఇదంతా ఆర్కిటెక్చర్ అనేది మొత్తం మార్చేశారు, చాలా అప్డేట్ చేశారు. అప్డేట్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంది. మీలో ఎవరైనా మన తెనాలి వైకుంఠపురం విజిట్ చేసి ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.